రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మిస్తున్న కర్మేన రిజర్వాయర్ కు జూరాల ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల పేరుతో అధికార పార్టీ నేతలు సంబరాలు జరుపుకోవడం ఓట్ల కోసమేనని విమర్శించారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించి 84 నెలలు గడుస్తున్నా 30 నెలల్లో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఈ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, ఆయన సంబరాలు చేసుకోవడం కాంట్రాక్టర్ల కోసమేనని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దం రవి, మండల పార్టీ అధ్యక్షులు కోటయ్య, మున్సిపాలిటీ అధ్యక్షులు పాండు, తాడూరు మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారి పర్వతాలు, నాయకులు సుల్తాన్ అహ్మద్, భీముడు తదితరులు పాల్గొన్నారు. చెప్పిన మాట నిలబెట్టుకునేటందుకు తెలంగాణ రైతుల గొంతులు కోస్తున్నాడు. ఎవరివి? మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇక ఇవి నల్గొండ, ఇవన్నీ కూడా మొత్తం ఈ తెలంగాణలో ఉండే రంగారెడ్డితో సహా అన్ని జిల్లాలు కూడా మొత్తం నిజంగా చెప్తున్నాయి. నేను ఇది మీరు చెప్తున్నాను ఇలా మీరు అంటే మీరు ఇది రికార్డు చేసి పెట్టండి. ఒక 7-10 ఏళ్ళ తర్వాత మీరు చూడండి మన జిల్లాల పరిస్థితి ఏముంటుందో మీరు చూడండి. ఇది ఇప్పుడు నాకేదో ఓట్ల కోసం దీనికోసం చేస్తున్నది కాదు. ఇంత దుర్మార్గం ఉంది ఈయన పాలన. కమిషన్ల కోసం కాంట్రాక్టులు, ఒక్క కాంట్రాక్ట్ కూడా పారదర్శకత ఉండదు. ఒక్కదాన్ని టెండర్ ఓపెన్ అంటే బిడ్స్ కావు, టెండర్వి కావు. అన్నీ కూడా టెండర్లు ఎట్లయితాయంటే అరేంజ్డ్ ఏమంటారు టెండర్సే మొత్తం కూడా ఎవరికి ఏది ఇవ్వాలనేది మొత్తం డ్యూటీ జరుగుతుంది. అంటే డిండిదేమో ఇట్లయిపోయింది. ఇవాళ వీళ్ళేమో పాలమూరు రంగారెడ్డిది అట్లయింది. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ కానీ రాయలసీమ ఈ 3 ఏవైతే పోతిరెడ్డిపాడు కానీ వెలుగొండ అది కూడా ఇంకా ఓపెన్ చేసింటారు. అన్నిటికీ అన్నీ ఓపెన్ అయిపోతే నిజంగా చెప్తున్నా ఎందుకు మేము తెలంగాణ తెస్తుందా? క్షమించండి తెలంగాణ ప్రజలారా. దీంట్లో నాది కూడా పాత్ర ఉంది. ఆయన కంటే కేసీఆర్ కంటే ఎక్కువ నా పాత్రనే ఉంది. తెలంగాణ కావాలని 68 నుండి 69 ఉద్యమం చేసినండి. మళ్ళీ నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే నేను నాగర్కర్నూలులో నగారం మోగించి మళ్ళా ఉద్యమానికి ఊపిరి పోసి మళ్ళా మీదికి నాగర్కర్నూలు ప్రజల సహకారంతో దాన్ని మొత్తం తిరిగి 10 జిల్లాలు తిరిగి మొత్తం భరోసా యాత్రలు చేసి పిల్లలను బతికించుకుందామనే ప్రయత్నం చేసినండి. ఇవాళ నాకు నిజంగా చెప్తున్నా ఈ పరిస్థితి లోపల ఈ రాజకీయ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఇంక్లూడింగ్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది సమయం మించిపోతుంది. దగ్గర చెక్ చేయాలి, చెక్ పెట్టాలి. ఎక్కడో దగ్గర వీటిని ఆపకపోతే చాలా ఇబ్బందుల పాలైపోతుంది తెలంగాణ. ఇది నిజంగా దీని విషయంలో నాకైతే చాలా ఓసారి రాత్రి కూడా నిద్ర వస్తలేదు, ఆ పరిస్థితిలో ఉన్నా. ఇలా అందుకోసం ఒకటి మన డిండి, ఆ డిండి కాడ కంటే ముందర ఎస్ఎల్బిసి ఏమో పని కాదు. మనకు సొరంగం ద్వారా వచ్చే నీళ్ళదేమో పని కాదు, అది పని కాదు. ఈడ వాళ్ళేమో అన్నీ చేర్చుకుంటారు, మొత్తం నీళ్ళు దోసుకుంటారు పోతారు. ఇలా వీళ్ళేమో ఇక్కడ సంబురాలు అంట, సంబురాలు. ఎవరికి అరే ఓట్ల కోసం ఈ సంబురాలు చేసుకుంటే అందరు రేపు పొద్దున మిమ్మల్ని బజార్లో ఉరికించి మీతో క్షమాపణ చెప్పిస్తారు, ముక్కు నేలకు రాపిస్తారు ప్రజలు మీరు చేసిన ద్రోహానికి. చెప్పమని చెప్పి ఏబీసీడీలు తెలుస్తాయనే మా ఎమ్మెల్యే గారికి. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఏబీసీడీలు అంటే అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉందా? నాలెడ్జ్ లేదు. ఏం చేయమంటారు? ఎక్కడ పోయి ఇప్పుడు కావాలి ఆయనకు. ఇక అది కూడా చెప్తున్నా, ఎవరికో కాంట్రాక్టర్కి పెట్టింటాడు అక్కడ చూడ. అదే సాగుగా చెప్తున్నా పెట్టింటారనే నాకు అనుమానం అయితే ఉంది.
ఆ? ఏలారండి అని చెప్పని ఇవాళ కేసీఆర్ దయతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 టీఎంసీల ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వరం అంటామో దాన్ని ఇవాళ గేట్లు ఓపెన్ చేసిందయా. సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి తలకాయ ఆడబెట్టుకుంటాడు, నాకు అర్థం కాదు. అసలు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేయాలి? నీకు పోతిరెడ్డిపాడు గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి? సర్ప్లస్ అవుతుంటే ఓపెన్ చేయాలి. ఏది శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసేసింది అంటే ఇంకా ఎప్పటికీ అది సర్ప్లసే కాదండి. ఇవి అంటే ఇవి అవి 2. తర్వాత ఇప్పుడు నేను మననే చెప్పినాను మీకు, ఏది వెలిగొండ టన్నల్స్ 2 టన్నల్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. 7 డయామీటర్లు, ఒక్కొక్కటి 7 డయామీటర్లు. కార్లు అక్కడిక్కడ ఉరుకుతాయి. 7 డయామీటర్లు అంటే కార్లు అక్కడిక్కడ పెట్టి ఉరికియచ్చు దాంట్లో. అట్లా నువ్వు మొత్తం ఇప్పుడు టోటల్గా నీళ్ళన్నిటిని వాడు రివర్ నీళ్ళనే డైవర్ట్ చేసుకొని పోతే ఈడ మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో, ఏమని సంబరాలు చేసుకుంటున్నారో మీ ముఖ్యమంత్రి కంటే ఇంగిత జ్ఞానం లేదు. అరే ఈడ మీ మంత్రులకేమైంది, మీ ఎమ్మెల్యేలకేమైంది, ఎమ్మెల్సీలకేమైంది? ఎందుకు ఇట్లా? ఇది ఒక్కటే కాదా నేను మీకు చెప్తున్నాను. ఇదేంటంటే ఇది ఒక ఫస్ట్ అంశం. అక్కడనేమో మొత్తం డైవర్షన్ చేసి కృష్ణానదిని డైవర్ట్ చేసి, విచిత్రమైన విషయం ఏంటంటే ఈ డిండి ప్రాజెక్టులు అని చెప్పి డిండి కెనాల్స్, డిండికి వెళ్ళి మేము నీళ్ళు ఇస్తామని చెప్పని ఎక్కడికి మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఆ ప్రాజెక్ట్ మీకు కూడా ఆ రోజు మన చెప్పిన పేరు ఏం పేరు ఉండేది, ఆడ రిజర్వాయర్లు అయిపోతున్నాయి.